శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హ్మ్. ఒక సంచలనంగా మారింది. ఓకే. అసలు ఎవరు ఈ ప్రశ్న రావణ్? హ్మ్. ఎందుకు వరుసగా అరెస్ట్‌లు అవుతున్నారనేది అర్థం కాట్లా. హ్మ్. దీని గురించి మీ మాటల్లో చెప్పరా? అంటే ఫస్ట్ ఈ ప్రశ్నారావణ అనేటోడు వాడి ఫీలింగ్ ఏంటంటే, నేనేదో పెద్ద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, సరైన దారిలో ప్రశ్నిస్తున్నాను, నేను తప్ప నన్ను మించే ప్రశ్నించే మొగాడే లేడు అని అన్నట్టుగా వాడంతట వాడు బిల్డప్‌లు కొట్టుకుంటూ ఉంటున్నాడు వాడు. హ్మ్. అంటే వాడు ఫస్ట్ నేను ఎప్పటినుంచో వాని వీడియోలు చూస్తూనే ఉన్నాను. ఇప్పటి నుంచి కాదు కదా! 2 అంటే వాడి ఛానల్ వాడు వీధి లైట్ల కింద వీడియోలు పెట్టినప్పటి నుంచి నేను వాడిని చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత వాడు ఫస్టు ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఐఎమ్ అన్‌అపాలజీ సనాతన హిందూ. నేను హిందూ ధర్మం కోసం ఏదైనా చెయ్యాలని అనుకోని ఒక అడుగు ముందుకొచ్చాడు. హ్మ్. ఎందుకొచ్చాడు? ఆ మాట అక్కడ ఎందుకు అనాల్సొచ్చిందంటే, హిందూ ధర్మాన్ని మలేరియాతో పోల్చాడు. దోమతో పోల్చాడు ఒకడు. ఎవరు? స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్. మనకు అవును. తెలుసది. ఎవరికన్నా హిందూ అన్నవాడికి రోషం వస్తుంది కదా! సో, అలాంటి పవర్‌లో ఉన్నటువంటి వ్యక్తి అలా అన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం నేను ఆ విధంగా చేస్తా అని చెప్పి ఒక స్టాండ్ తీసుకున్నాడో, ఆయనను అభిమానించే అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ మొత్తము కట్టర్ హిందువులు, సనాతన ధర్మం హిందువులు మీదగా హిందూ ధర్మం కోసం మేము కూడా ఏదైనా చేయాలన్న కసి అతను ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరి మీద పడింది. అవును. ఫస్ట్ ఈ ప్రశ్న రావని ఏంటంటే జోసెఫ్ అలియాస్ అతని పేరు బచ్చలపూరి జోసెఫ్ అసలు పేరు. వాడు కట్టర్ క్రిస్టియను. హ్మ్. వాడు నాస్తికుడు అని చెప్పుకుంటాడు. క్వెషన్ చేస్తాను అంటాడు కానీ వాడు ఒక హిందూ ధర్మాన్ని మాత్రమే క్వెషన్ చేస్తాడు. హ్మ్. వాడి టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కాదు, అధికారం కాదు. హిందూ ధర్మం కోసం ఎవరైనా ఏదైనా చెయ్యాలి అని అనుకుని పోరాటం చేసేవాళ్ళు రాధా మనోహర్ దాస్ గురుగారు లాంటి వాళ్ళు కానీ, లేదా హిందూ ధర్మానికి సపోర్ట్‌గా మాట్లాడే కొంతమంది జర్నలిస్టులు కానీ, లేదా రాజకీయ నాయకులు గానీ, బీజేపీ ప్రభుత్వం గానీ, అలాంటి వాళ్ళందరిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అదే వాడు రూట్‌లో క్వెషన్ అని అనుకుంటున్నాడు వాడు. హ్మ్. సో, వీళ్ళను టార్గెట్ చేయడంతోటి అపోజిషన్ పార్టీ నుంచి వీడికి కొంత ఫండింగ్ వచ్చిందని చెప్పి ఈ మధ్య రీసెంట్‌గా బయటపడింది. వాడు మంచి ఆఫీసు సెటప్ మొత్తం అన్నీ మార్చుకున్నాడు. హ్మ్. కార్లు కొన్నాడు. అన్నీ చేస్తూనే ఉన్నాడు. హ్మ్. అంటే వీడి మొత్తం మీద వీడి మెంటాలిటీ ఏంటంటే, వీడి మీద నేను ఎప్పుడైతే ఒక వీడియోలో రియాక్ట్ అయ్యానో, అంటే రాధా మనోహర్ దాస్ గురువుగారు అంటే అతను హిందూ ధర్మం కోసం అవును. ఫైట్ చేస్తున్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. అవును. కొన్నిసార్లు ఆయన ఎక్స్‌ట్రీమ్‌కెళ్తాడు. ధర్మం కోసం ఫైట్ చేయడం. ఎందుకని ఎక్స్‌ట్రీమ్‌కెళ్తారంటే, ఆ విధంగా అపోజిషన్ క్రిస్టియన్స్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. హిందూ ధర్మాన్ని దేవతలను, దయ్యాలనుగా చిత్రీకరిస్తూ ప్రతిరోజు ఇదే ఒక పనిగా కట్టుకొని ఎవ్వడు పడితే వాడు హిందూ ధర్మాన్ని దూషించడం అనే అంశం మీద చూడడం చూసి రగిలిపోయినటువంటి వాళ్ళలో మేమందరం కూడా చాలా ఉన్నాం. మేము నార్మల్‌గా ఫైట్ చేస్తున్నాం. గురువుగారు కొంచెం ఎక్స్‌ట్రీమ్‌కెళ్తాడు. అవును. ఆయనను చెప్పు తీసుకొని కొడుతున్నట్టు ఒక వీడియోలో షూ చూపించి మరీ అవును. అన్నాడు. నాకది కోపం వచ్చి నేను దాని మీద వీడియో పెట్టా. "అరె బాబు సెక్యులరిజాన్ని నిరూపించండి" అని అన్నాడాయన. హ్మ్. "నేను మీ మసీదుకొచ్చి హోమం చేద్దాం. హ్మ్. నేను పూజ చేసే మా ఇంట్లోకొచ్చి హ్మ్. ఎవరు ఎనీ క్రిస్టియన్, ముస్లిం ప్రార్థన చేయొచ్చు, నమాజ్ చేయొచ్చు. హ్మ్. మరి మీరు ప్రార్థన చేసే దగ్గరకొచ్చి మేము భజన చేస్తాం. హ్మ్. మీరు నమాజ్ చేసే ప్లేస్‌కొచ్చి మేము భజన చేస్తాం. మీరు ఒప్పుకుంటారా? అవ్వదు కదా! అవును. మరి సెక్యులరిజం ఎక్కడ ఎలా ఉంటుంది? హ్మ్. ఈ దేశానికి గుళ్ళ నుంచి వచ్చే ఆదాయం మాత్రమే కావాలా? మసీదుల నుంచి, చర్చిల నుంచి ఎందుకు డబ్బులు తీసుకోరు?" అని అడిగిన దాంట్లో లాజికల్‌గా ఉంది, కరెక్ట్ ఉంది, ఆలోచింపజేసే విధంగా కూడా ఉంది. అలా అడగడంలో కొంచెం మన ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళినా ఆయన రాజ్యాంగాన్ని అందుబాటులో ఉంటాడు. బూతులు తిట్టాడు, వల్గర్‌గా మాట్లాడడు అవును. అక్కడక్కడ. కానీ వీడు మాత్రము ఇంకా సనాతన ధర్మం కోసం ఫైట్ చేసే ఫ్రంట్ వారియర్స్ అందరిని టార్గెట్ చేస్తాడు కదా! అలా టార్గెట్ చేసి నాకు కోపం వచ్చి నేను ఒక వీడియో పెట్టా. హ్మ్. "నువ్వు ఒక షూ చూపిస్తే నేను 2 షూలు చూపిస్తా. హ్మ్. రావణ్ సెక్యులరిజాన్ని ప్రూవ్ చేయి" అని చెప్పి నేను అతనికి చెప్పిన తర్వాత నాకు అతని ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశారు. "సార్ ఈ రావణ్ అనేటోడు మా ఆఫీస్ కొలీగ్సే. హ్మ్. మా ఇతనే ఉంటాడు. అసలు పేరు జోసెఫ్ చౌదరీస్ వాళ్ళు. హ్మ్. వాడు ఒక బాలకృష్ణ అభిమాని. వాడిక్కడ ఆఫీస్ పేర్లన్నీ చెప్పారు. మీరు రికార్డు వైరల్ అవుతుంది. మీరు చూస్తూ ఉండొచ్చు. చెప్పేసి ఇట్లా మా ఆఫీస్‌లో ఉన్నప్పుడు కూడా అమ్మాయిలు వాట్సాప్‌లో ఇట్లా హారాస్మెంట్ చాట్ చేయడము. ఒక అమ్మాయికి క్యాబ్ ఉన్నా కూడా నేను లిఫ్ట్ ఇస్తా అని చెప్పి బైక్ మీద ఎక్కించుకొని సగం మధ్యలోనే ఆ అమ్మాయి దిగిపోయింది. మరుసటి రోజు ఆ అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చింది. ఆ తర్వాత వాడిని జాబ్‌లోంచి తీసేశారు అని చెప్పేసి అతను నాకు కొన్ని విషయాలన్నీ చెప్పాడనమాట. అది పెద్ద ఓకే. ఆడియో ఉంది. అంటే అది ఇప్పుడు వైరల్ అయింది. అది 1 ½ ఇయర్ క్రితమే నేను నా ఛానెల్‌లో పెట్టాను. అప్పుడు నాకు కొంచెం వ్యూయర్షిప్ తక్కువ ఉండడం వల్ల హ్మ్. ఇప్పుడైతే అది వైరల్ అయిందనమాట. సో, మొత్తం మీద ఈ జోసెఫ్ ఎవరని ఒక మాట చెప్పాలంటే యాంటీ హిందూ అని మాత్రమే నేను అప్పుడు అనుకున్నా. రాను రాను వీడికి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. పాడ్‌కాస్ట్‌లు హ్మ్. ఇచ్చారనమాట. అవును.
కొంతమంది పెద్ద పెద్ద అడ్వకేటర్లు కూడా ఇచ్చారనమాట. మేమందరం మీకుంటాం, ఏం చేస్తావో చేయని వాళ్ళు అన్నట్టున్నారు. ఇటు మరీ రెచ్చిపోయి ఇంకా తెగించి హద్దు అదుపు లేకుండా బూతులు మాట్లాడడం వరకు చేశాడు. చేస్తూ మావోయిస్టులను, టెర్రరిస్టులకి మానవ హక్కులు ఉండవా? ఏంటండి అసలు ఇది? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉంది కదా, ఆపరేషన్ సింధూర్లో టార్గెట్ చేసి వాళ్ళ స్థావరాలన్నీ గుర్తుపట్టి ప్లాన్ ప్రకారం వాళ్ళ స్థావరాలను కూల్చేసి వందలాది మందిని చంపేసింది మన ఇండియన్ గవర్నమెంట్. దానికి ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి దేశం మొత్తం గర్వించి సమరాలు చేసుకుంటా ఉంటే ఈడేమంటాడంటే టెర్రరిస్ట్ మానవ హక్కులు ఉండవా? అది ఆపరేషన్ సింధూర్ చేసింది ఎవరు? ఆర్మీ. అది బీజేపీ ఖాతాలో వేసేసుకుంటారా? సరే, మరి అది బీజేపీ ఖాతాలో వేసుకుంటే మరి వాళ్ళు మన దేశంలో చొరబడి మన హిందువా కాదని చెప్పి చూసి ఎన్కౌంటర్ చేసి చంపారు కదా, మరి అది మీ చేతకాంతనే ఒప్పుకోండి అని అంటాడు వీడు. తలకిండి మాట్లాడతాను అర్థం కాదు. అప్పటి వరకు నేను యాంటీ హిందూ అనుకున్నా, తర్వాత కొన్ని వందలాది మంది జవాన్లను చంపి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి హిడ్మాన్ 4 రాష్ట్రాలలో వీడు కావాలి, వీడిని పట్టిస్తే ₹1,00,00,000 ఇస్తామని చెప్పి ప్రైజ్ మనీ కూడా ప్రకటించి అంటే వాడు ఎంతోమంది సివిలియన్స్ని చంపిండు, గవర్నమెంట్ను అతలాకుతలం చేసిండు. ఇలాంటి వాడిని కూడా భగత్ సింగ్తో పోల్చిండు. ఆనాటి భగత్ సింగ్ నుంచి నేటి హిడ్మా వరకు అలాంటి హిడ్మాను టెర్రరిస్ట్గానే పట్టుకొని వాడి ఛానల్లో వీడియో పెట్టిండు డైరెక్ట్గా. సో దాని మీద ఇప్పుడు ఓపా కేసు ఏదో పడ్డట్టుంది, చాలా స్ట్రాంగ్ పడ్డట్టుంది. సో తర్వాత నేను ఏమనుకున్నా, యాంటీ హిందూ అనుకున్నా, ఆ తర్వాత యాంటీ నేషన్, యాంటీ టెర్రరిస్ట్. మొత్తం మీద చెప్పాలంటే దేశద్రోహి, రాజద్రోహి, ఇటువంటి వాడు బయట సమాజంలో తిరగడం చాలా ప్రమాదకరం. ఎక్కక ఒక్కసారి ఏదో స్టేజ్ ఎక్కిండబ్బా వీడు. వీడికి ఉండేదే 2 లక్షల మంది ఫాలోవర్స్, 2 లక్షల మంది. వాడికి మళ్ళీ చుట్టూ 4 బౌన్సర్లు. అసలు స్టార్ సెలబ్రిటీలు కూడా అంతగా న్యాచురల్గా సింపుల్ సిటీని ఇష్టపడతారు. వీడు 4 బౌన్సర్లు, వాడు దిగితే ఇంకా చేతికి మైక్ పట్టుకుంది వాడి బాడీ, వాడి మేనరిజం మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ కాపీనే. పవన్ కళ్యాణ్ లాగా ఊపడము, పవన్ కళ్యాణ్ లాగా చేయడం, అదంతా అంటే మొత్తం ఏదంటే జీవితంలో ఎప్పుడన్నా ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ ఒక్కసారి నా పేరు ఎత్తకపోవడా, ఆయన పేరు ఎత్తితే నా ఇమేజ్ నాది అంతా బాగా పెరిగిద్ది కదా, నా ప్రశ్న టీంకు, నా ఛానల్కి బాగా ఇమేజ్ వస్తాయి కదా అని చెప్పేసి అలాగా జనసేన ఆఫీసు బయట కుక్కలాగా కాపలా కాసినట్టున్నాడు. తర్వాత ఇంకా మైక్ పట్టుకున్నాడు, ఇంకా జనాలందరూ చూస్తున్నాడు, ఇంకా హద్దు పవన్ కళ్యాణ్ నోట్లో అని చెప్పి ఆగిపోయి డబల్ మీనింగ్ తోటి అలా ఇష్టానుసారంగా మాట్లాడిండు. సో దీని మీద కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు వాళ్ళు మేము కొంచెం ఆలస్యం చేసిన న్యాయం అయితే జరిగింది. అసలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. రేపు వాడు బయటకు వచ్చినా మారే ఛాన్సే లేదు, ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. వాడు మారాలంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒక యోగ్య ప్రభుత్వం లాంటి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ విధంగా వీడు జైల్లో పెడితే ఆ తర్వాత వాడికి పరివర్తన వస్తే, మార్పు వస్తే బయటకు వస్తాడు. వాడు మొన్న ఫస్ట్ పిఠాపురంలోనే ఎప్పుడైతే వాడి మీద బెయిల్ వచ్చిందో, స్టేషన్ బెయిల్ వచ్చిందో, ఎమ్మటే వాడి ఛానల్ చూడండి, ఏదో కారులోంచి స్లో మోషన్లో దిగి బీజిఎమ్స్ అన్నీ కేజీఎఫ్ బీజిఎం పెట్టేసి బెయిల్ గ్రాంటెడ్, నిజం గెలిచింది అని అంటాడు. కనీసం మెట్లు కూడా దిగలేదు. మళ్ళీ ఎమ్మటే ఇంకో పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసిండు. అంటే వాడి మైండ్ అంతా ఏంటంటే కొంచెం పొట్టేట లోపలికి అనేసి లోపలికి వెళ్ళేసి కార్ ఎక్కేసి స్లో మోషన్లో పెట్టి ఇంకా ఆ విధంగా బిల్డప్ కొట్టేసి అట్లా చేయడము చేశారు. తర్వాత ఏమైందంటే అసలు వీడు నేరాలు ఘోరాలు ఇంకా మనం లోపలికి వెళ్తే, ఇప్పుడు మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ పిల్లలు కొట్టుకోవడం సాధారణమే, జూనియర్స్ సీనియర్స్ కొట్టుకోవడం. ఇప్పుడు ఏ రోజు వెతికినా ఎక్కడో చోట ఏదో స్కూల్ స్టూడెంట్స్ కొట్టుకోవడం కామన్. వాళ్ళకి వాళ్ళ పనిష్మెంట్ ఏదో టీచర్స్ ఇస్తారు, అది ఓకే. కానీ పిఠాపురంలో అట్లనే ఏదో స్కూల్లో గొడవైంది, పిల్లలు కొట్టుకున్నారు అంతే. ఆ పిల్లలు కులం ఏం తెలుసు, గోత్రం ఏం తెలుసు వాళ్ళకి? ఆ పిల్లలకి తెలుసా? ఫస్ట్ తెలియదు కదా, చిన్న పిల్లలు కదా, తెలియదు. సో వాళ్ళు ఏదో పిల్లలు ఏదో కొట్లాడుకున్నారు, గొడవ అయితే అదేంటిది పిఠాపురం. అక్కడ కాన్స్టిట్యూషన్స్కి ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్. ఇంకా వీడికి ఛాన్స్ దొరికింది కదా, ఎక్కేసి కారు ఎక్కేసి స్లో మోషన్లో పెట్టుకొని ఇటు ఎర్ర కండ వేసుకొని ఇటు స్టైల్గా రజనీకాంత్ స్టైల్ కాసేపు అప్పుడప్పుడు బిల్డప్లు కొడతా ఉంటాడు మనోడు హీరో. ఆ రేంజ్లో వెళ్ళేసి దిగేసి ఆ పిల్లలతోటి ఇంకా వాళ్ళకి ఏం మ్యానిపులేషన్ చేసిండ్రో ఏమో నాకు తెలియదు, మమ్మల్ని తక్కువ కులం అని చెప్పేసి మమ్మల్ని అట్టన్నారు ఇట్టన్నారు అని చెప్పేసి వాడు చిన్న పిల్లల్లో కూడా వాడు కులం అని చెప్పేసి రెచ్చగొట్టేసి, స్కూల్లో కుల వివక్ష ఉంది, పిఠాపురంలో కుల వివక్ష ఉంది,
ఈ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా కుల వివక్ష ఇప్పటికీ జరుగుతూనే ఉంది అని చెప్పేసి పిల్లల మధ్య కూడా కుల వివక్ష రెచ్చగొట్టి ఇప్పుడు ఆ వీడియో కూడా కేసులు అయితే బుక్ చేశారు, అది కూడా తీసుకొని. కాకపోతే కులంలో అక్కడ ఒక్కటే రెచ్చగొట్టిందా అంటే కాదు, ఇంకా వేరే 2 వర్గాలు కొట్టుకుంటాయి, 2 ప్రాంతాలు కొట్టుకుంటారు, 2 ఇంట్లో వాళ్ళు గొడవలు ఎక్కడ ఏదో వాళ్ళకి నచ్చక ఫ్యామిలీ పరంగా కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి కులం మన అంబేద్కర్ కాలనీలో కూడా ఎవరో కొట్లాడుకుంటే కులం వల్ల గొడవ జరిగింది అని చెప్పేసి రెచ్చగొడతాడు. అంటే వీడు కులాల మధ్య రెచ్చగొడుతున్నాడు. ఇంకా మతాలు అంటావా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. హిందుత్వాన్ని రాముని ఎలా అన్నాడు, కృష్ణుని ఎలా అంటున్నారు, రామాయణాన్ని మహాభారతాన్ని దేశాన్ని ఎలా అంటున్నారో తెలుసు. ఇలాగా ఒక హిందూ ధర్మం అన్న అతనికి చాలా చులకన, నాస్తికుడు అంటాడు కానీ ఇదే ఫోకస్ చేస్తూ ఉంటాడు. సో ఇట్లాగా వీడి నేరాలు, అకృత్యాలు, మోసాలు ఏవైతే